హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో అయితే పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో వేసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వడం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. రేపటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ అంటూ ఒక న్యూస్ కనిపిస్తుంది. తెలంగాణలో ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 1న స్లాట్ బుకింగ్, 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 1 నుంచి 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 6న సీట్లు కేటాయిస్తామని, 17 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తం 79,051 మంది పాలిసెట్కు అర్హత సాధించగా తొలి విడతలో 20,695 సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 393 సీట్లు కేటాయించారు. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. తెలంగాణలో అయితే పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ అయితే రేపటి నుంచి స్టార్ట్ కానుంది. ఆగస్టు 1 నుంచి అయితే పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 1న స్లాట్ బుకింగ్, 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అదేవిధంగా 1 నుంచి 3వ తేదీ వరకు అయితే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 6న సీట్లు కేటాయిస్తామని, 17 నుంచి క్లాసులు ప్రారంభిస్తామన్నారు. మొత్తం 79,051 మంది పాలిసెట్కు అర్హత సాధించగా తొలి విడతలో 20,695 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఈడబ్ల్యూఎస్ కోట కింద మరో 393 సీట్లు కేటాయించారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.